హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి. సో భారత రాజ్యాంగంలో మనకి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అనమాట. అయితే మరి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, అప్పుడే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పటిదాకా మీరు కనుక బాలుఐక్యూ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి BALUIQ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే బాలుఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కంప్లీట్ ఇండియన్ పాలిటీ థియరీ సబ్జెక్ట్ కావాలనుకుంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో కంప్లీట్ ఇండియన్ పాలిటీ నేనే చెప్పాను, అందులో మీకు కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి. అయితే ఇంకొన్ని టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఫినిష్ చేసేస్తాను వేగంగానే. అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే మీకు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియం కూడా మీకు అవైలబుల్ ఉందన్నమాట. సో కాబట్టి మీకు ప్రైస్ వచ్చేసి 500 ఉంది 1 year వ్యాలిడిటీతో. ఒకవేళ ఇండియన్ హిస్టరీ పాలిటీ కూడా కలిపి కావాలనుకుంటే 750 ఫర్ 1 year ఉంది. అండ్ అలాగే జాగ్రఫీ ఎకానమీ సబ్జెక్ట్స్తో కలిపి కూడా మనకు కోర్స్ ఉందన్నమాట. మీకు నచ్చిన కోర్సుని మీరు తీసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. హిస్టరీ అండ్ పాలిటీ నేనే చెప్పాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి నూతన ఫ్లాగ్ కోడ్ను ఏ కమిటీ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది? ఓకేనండి, మనకి ఫ్లాగ్ అంటే తెలిసింది కదా, మనకి జాతీయ జెండా. ఈ నూతన ఫ్లాగ్ కోడ్కి సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనకి 2002లో రిలీజ్ చేశారండి. అయితే మరి ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు వీటిని రిలీజ్ చేశారట అంటే ఆప్షన్స్ PO షనోయ్, ఇంద్రజిత్ గుప్తా, VT కృష్ణమాచారి అండ్ LM సింఘ్వి అనమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి PO షనోయ్ గారి కమిటీ రికమెండేషన్స్ మేరకు 2002లో మనకి నూతన ఫ్లాగ్ కోడ్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసింది. ఇది ఎగ్జామ్లో అడిగాడు ఒకసారి క్వశ్చన్. మరి అబ్జర్వ్ చేసినట్లయితే PO షనోయ్ కమిటీ సూచనను అనుసరించి కేంద్ర ప్రభుత్వం 2002లో నూతన ఫ్లాగ్ కోడ్ని విడుదల చేసింది. దీని ప్రకారం ఏంటంటే అన్ని రోజుల్లో కూడా జాతీయ పతాకాన్ని ఎగరేయవచ్చు. ఓకేనండి, సో అంటే ఏ డే అయినా సరే సంబంధం లేకుండా ఓకేనండి భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం ఓకేనండి నేషనల్ ఫ్లాగ్ని ఎగరేయచ్చు అని చెప్పేసి మనకి నూతన ఫ్లాగ్ కోడ్ని 2002లో తీసుకొచ్చారు. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఓకేనండి ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) ప్రకారం అంటే మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనమాట. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మనకి దేశం మీద ఉన్నటువంటి దేశభక్తిని ఓకేనండి చాటుకోవడం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను జాతీయ పతాకాన్ని ఎగరవేయడం అనేది ప్రాథమిక హక్కు కిందకి వస్తుందని చెప్పేసి మనకి నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2004లో మనకి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రైట్, ఇంకొక క్వశ్చన్ చూద్దామండి. రాష్ట్రాల యొక్క వివాదాలు ఓకేనండి సుప్రీంకోర్టు అంటే రెండు రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు సుప్రీంకోర్టు యొక్క ఏ అధికార పరిధి కిందకి వస్తాయంట? వాస్తవానికి మనం సుప్రీంకోర్టు టాపిక్ చదివేటప్పుడు ఏంటంటే జ్యూరిస్డిక్షన్ అనే పదాన్ని చదువుతాం. ఓకే, ఒరిజినల్ జ్యూరిస్డిక్షను, రిట్ జ్యూరిస్డిక్షను, అపీలేట్ జ్యూరిస్డిక్షను అండ్ అలాగే అడ్వైజరీ జ్యూరిస్డిక్షను, మనకి రిట్ జ్యూరిస్డిక్షన్ ఇలా ఉంటాయి జ్యూరిస్డిక్షన్స్. జ్యూరిస్డిక్షన్ అంటే అర్థం ఏంటంటే అధికార పరిధి, ఏ అధికార పరిధిలోకి వస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనండి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏదైనా సరే వివాదం వచ్చింది అనుకోండి, అది సుప్రీంకోర్టుకి వెళ్తుంది అనమాట. అలాగే రెండు రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు ఓకేనండి 2 states మధ్య వచ్చేటటువంటి వివాదాలు ఏ అధికార పరిధిలోకి వెళ్తాయి అంటే మనకి చూడండి అపీలేట్ అధికార పరిధిలోకి వెళ్తాయా, ప్రాథమిక అంటే మనకి ప్రాథమిక అధికార పరిధిలోకి వెళ్తాయి, లేదా సలహాపూర్వక అధికార పరిధిలోకి వెళ్తాయి, లేదా రిట్ అధికార పరిధిలోకి వెళ్తాయని అడిగారు మనకి ఇక్కడ. సో అబ్జర్వ్ చేసినట్లయితే ఇది అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 131 ప్రకారం ఏంటంటే మనకి ఇది ప్రాథమిక అధికార పరిధిలోకి వస్తుంది అనమాట. ఓకేనండి, ప్రాథమిక అధికార పరిధిలోకి ఏంటంటే వస్తాయంటే మనకి ఒకటి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే వివాదాలు, అలాగే రాష్ట్రానికి మధ్య ఉండే వివాదాలు, అలాగే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికలు, అలాగే లోక్సభ మరియు రాజ్యసభ అలాగే రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు, ఇవన్నీ కూడా మనకి ఓకేనండి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్టు కిందకి వస్తాయన్నమాట. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్టు అండి. మరి అలాగే హైకోర్టుకు కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షను, అలాగే రిట్ జ్యూరిస్డిక్షను, అపీలేట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఉండదన్నమాట. అంటే సుప్రీంకోర్టుకి ఉండి హైకోర్టుకి లేనటువంటి అధికార పరిధి ఏది అని అడిగితే మనకి ఓకేనండి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఉండదండి. ఎందుకంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్లో భాగంగా ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ టేక్ ది అడ్వైస్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ బేస్డ్ ఆన్ ద ఆర్టికల్ నెంబర్ 143 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. 143వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు యొక్క సలహాని రాష్ట్రపతి గారు తీసుకోవచ్చు. కానీ గవర్నర్ గారు హైకోర్టు నుంచి ఓకేనండి సలహా తీసుకునేటటువంటి అవకాశం లేదనమాట. కాబట్టి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది మాత్రం కేవలం సుప్రీంకోర్టుకి ఉంటుంది, కానీ హైకోర్టుకు ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, ఆన్సర్ వచ్చేసి మనకి 2 అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి. క్రింది వానిలో సరైనది ఏది? స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చూడాలి మనం. ఓకే, 2 స్టేట్మెంట్స్ ఇచ్చాము, అందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, లేదా 2 స్టేట్మెంట్లు కరెక్టా, లేదా ఏది కరెక్ట్ కాదో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ప్రధానమంత్రిపై అవిశ్వాస తీర్మానాన్ని ఏ సభలో అయినా సరే ప్రవేశపెట్టొచ్చట, ఫస్ట్ స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్
రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం మొదట కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలంట. మరి ఈ రెండు స్టేట్మెంట్స్ చూసినట్లయితే వాస్తవానికి ప్రధానమంత్రి గారి మీద అవిశ్వాస తీర్మానం అంటే ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం, అంటే ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం అంటే మనకేంటంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. మరి ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడ పెడతారంటే లోక్సభలో మాత్రమే పెడతారు. ఎందుకంటే దేశంలో ప్రభుత్వం ఏర్పడేది కేవలం లోక్సభ యొక్క మెజారిటీని బేస్ చేసుకునే మనకి ఏర్పడుతుంది. ఓకేనండి, మ్యాజిక్ ఫిగర్. లోక్సభలో ఏ పొలిటికల్ పార్టీకి అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయో ఆ పొలిటికల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చినటువంటి పొలిటికల్ పార్టీతో పాటు కొన్నిసార్లు ఏంటంటే వేరే పార్టీల యొక్క మద్దతుతో కూడా గవర్నమెంట్లను ఏర్పాటు చేస్తారనమాట యాక్చువల్లీ. సో అల్టిమేట్గా ఏంటండి అంటే ఓకే, మ్యాజిక్ ఫిగర్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అంతకంటే తక్కువ సీట్లు ఉంటే అది మైనారిటీ ప్రభుత్వం అవుతుందన్నమాట. సో అయితే అవిశ్వాస తీర్మానం కేవలం లోక్సభలో మాత్రమే ప్రతిపాదిస్తారండి. అయితే ప్రధానమంత్రి ప్రభుత్వానికి హెడ్ కాబట్టి సో ప్రధానమంత్రిపై అవిశ్వాస తీర్మానం అంటారు. ఒకవేళ ప్రభుత్వం కనుక లోక్సభలో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతే ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేసేస్తారు. ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే కాబట్టి ఇది కేవలం లోక్సభలో మాత్రమే పెట్టాలి. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అది. రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం మొదట కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. సాధారణంగా ఏమవుతుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి మీద ఎప్పుడైనా సరే ఓకేనండి ఆర్టికల్ 61 ప్రయోగిస్తే దీన్ని మనం ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటామండి, టేకెన్ ఫ్రమ్ అమెరికా అనమాట. మరి మహాభియోగ తీర్మానం కనుక ఓకేనండి పెట్టాలి అని అనుకుంటే ఏ సభలో ఫస్ట్ ప్రవేశపెట్టాలంటే లోక్సభలో అయినా సరే ప్రవేశపెట్టచ్చు, లేదా రాజ్యసభలో అయినా సరే ప్రవేశపెట్టచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, లోక్సభలో అయినా పెట్టచ్చు, రాజ్యసభలో అయినా పెట్టచ్చు. కానీ ఇక్కడ ఏమిచ్చాం మనం, కేవలం లోక్సభలో మాత్రమే పెట్టాలన్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగే. మరి క్రింది వల్ల సరైనది ఏదన్నాం కదా, రెండు స్టేట్మెంట్లు రాంగ్ కాబట్టి నెయిదర్ 1 nor 2 ఈజ్ ది ఆన్సర్ అనమాట. ఓకేనండి, రెండు స్టేట్మెంట్లు రాంగే కాబట్టి నెయిదర్ 1 nor 2 ఈజ్ ది ఆన్సర్ అనమాట ఇక్కడ. మరి రాష్ట్రపతి గారిపై మహాభియోగ తీర్మానం పెట్టాలి అంటే ఏంటమ్మా అంటే మనకి ఆర్టికల్ నెంబర్ 61 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం పెడతారండి. మరి మహాభియోగ తీర్మానం పెట్టడానికి ముందు 14 days ముందు నోటీస్ ఇవ్వాలన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ సభలో కనీసం 1/4 మెంబర్స్ అనమాట దానికి మద్దతు తెలపాలి. ఓకేనండి, ఆ మహాభియోగ తీర్మానం మీద ఎంతమంది సంతకాలు చేయాలంటే 1/4 మెంబర్స్ అనమాట కంపల్సరీగా సంతకాలు చేయాలండి. ఓకే, అప్పుడు మహాభియోగ తీర్మానం అనేది పెట్టడానికి అవుతుందన్నమాట. లోక్సభలో అయినా సరే పెట్టచ్చు, రాజ్యసభలో అయినా పెట్టచ్చు. మరి ఇప్పటిదాకా ఏ రాష్ట్రపతి మీద అయినా సరే మనకి ఈ మహాభియోగ తీర్మానాన్ని పెట్టడం జరిగింది అంటే ఎవరి మీద పెట్టలేదు. కానీ వివి గిరి గారి మీద, వరాహగిరి వెంకటగిరి గారి మీద ట్రై చేశారు, కానీ తర్వాత ఉపసంహరించుకోవడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, చూడండి, గవర్నర్ మరియు అటార్నీ జనరల్ క్రింది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తారంట. చూడండి, గవర్నర్ అంటే ఒక రాష్ట్రంలో గవర్నర్ ఉంటారు, అంటే విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అండ్ అటార్నీ జనరల్ ఆల్సో విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి వీళ్ళిద్దరూ అంట ఓకే ఏ ప్రిన్సిపల్స్ మీద వర్క్ చేస్తారంటే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీయా, డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజరా, డాక్ట్రిన్ ఆఫ్ సుప్రిమసీయా, డాక్ట్రిన్ ఆఫ్ రిలవెన్సా. ఓకే, మరి అబ్జర్వ్ చేస్తే రాష్ట్రపతి గారి యొక్క ఓకేనండి విశ్వాసం ఉన్నంత మేరకు పనిచేస్తారు. రాష్ట్రపతి గారి యొక్క ఇష్టం ఉన్నంత వరకు మాత్రమే వీళ్ళు పదవిలో ఉంటారు, గవర్నర్ కానీ లేదా అటార్నీ జనరల్ కానీ. ఎందుకంటే ఒకవేళ గవర్నర్ గారిని కనుక రిమూవ్ చేయాలని అనుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ రిమూవ్. ఎందుకంటే రాష్ట్రపతిని రిమూవ్ చేయడానికి మనకు మహాభియోగ తీర్మానం ప్రాసెస్ ఉంది, కానీ గవర్నర్ని రిమూవ్ చేయడానికి ఎటువంటి ప్రాసెస్ లేదు. ఫస్ట్ పాయింట్. అండ్ అటార్నీ జనరల్ని రిమూవ్ చేయాలంటే కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు రిమూవ్ చేసి వచ్చండి, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సో ఇద్దరు కూడా డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అనేటటువంటి థియరీ ప్రకారం మనకు ఉంటారనమాట. సో అటార్నీ జనరల్ అంటే ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఓకేనండి లీగల్ అడ్వైజర్ అనమాట కేంద్ర ప్రభుత్వానికి. రాష్ట్రంలో అయితే మనకి లీగల్ అడ్వైజర్ ఎవరండి అంటే అడ్వకేట్ జనరల్ ఉంటారనమాట. సో అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ 76 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అటార్నీ జనరల్ ఉంటారు. అలాగే అకార్డింగ్ టు ద 165 ప్రకారం మనకు వచ్చేసి అడ్వకేట్ జనరల్ ఉంటారనమాట స్టేట్లోని. మరి అడ్వకేట్ జనరల్ అయితే మనకి గవర్నర్ గారి యొక్క విశ్వాసం మేరకు అంటే ఆయన యొక్క ఇష్టం మీదకి పనిచేస్తారనమాట. ఒకవేళ రాష్ట్రపతి గారి యొక్క విశ్వాసం ప్రకారం తీసుకుంటే మనకి అటార్నీ జనరల్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రాష్ట్రపతి పరిశీలనకు ఒక బిల్లుని గవర్నర్ ఏ అధికరణం ప్రకారం రిజర్వ్ చేస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అంటే సాధారణంగా తీసుకుంటే శాసనసభ కనుక ఒక బిల్లుని పంపించింది అనుకోండి గవర్నర్ గారు దాన్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. మళ్ళీ రెండోసారి కనుక ఆమోదించినప్పుడు ఖచ్చితంగా గవర్నర్ గారు ఆమోదించకుండా దాన్ని రాష్ట్రపతి గారికి రిజర్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఆ బిల్లులు ఏమైనా లోపాలు ఉన్నాయి, లేదంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి ఇందులోని, లేదా రాష్ట్రానికి సంబంధించే ఇష్యూస్ ఉన్నాయి. సో కాబట్టి దీన్ని కనుక ఆమోదించినట్లయితే ప్రాబ్లమ్స్ వస్తాయి లీగల్గాను ఆలోచించినట్లయితే గవర్నర్ గారు ఏం చేయొచ్చు అంటే దాన్ని కెన్ రిజర్వ్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తారమ్మా అంటే ఆర్టికల్ 200, 201, 213 అండ్ 212 అనమాట. ఆన్సర్ వచ్చేసి మనకి
ఆర్టికల్ నెంబరు 201 ప్రకారం అండి. అయితే మరి ఆర్టికల్ నెంబరు 201 ప్రకారం ఏంటండి అంటే బిల్స్ ఓకేనండి రిజర్వ్డ్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. మరి ఆర్టికల్ నెంబర్ 200 ఏంటండి అంటే అసెంట్ ఆఫ్ ది బిల్స్ అనమాట. అంటే మనకి శాసనసభ ఆమోదించిన బిల్లు మీద సంతకం చేయడం వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 200 ప్రకారం చేస్తారండి. ఎందుకంటే మనకి ఆర్టికల్ 111 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి సంబంధించినటువంటి అసెంట్ మీద చేస్తుంది అనమాట. మరి ఎగ్జాక్ట్లీ మనకి 89 ఆర్టికల్ ఫార్ములా ఉంటుంది యాక్చువల్లీ. సో కొన్ని ఆర్టికల్స్ ఏంటండి అంటే ఆర్టికల్ నెంబర్ 89 కనుక యాడ్ చేసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సిమిలర్ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ ఉంటాయి అనమాట కొన్ని పాయింట్స్. సో వాటిని మనం 89 ద్వారా అలాగే 90 కూడా మ్యాజిక్ నెంబర్ 89 మ్యాజిక్ నెంబర్ 90 ద్వారా మనం రీచ్ అవ్వచ్చు అనమాట. నేను డెఫినెట్గా ఆ క్లాస్ కూడా చెప్తాను మీకు. మరి 111 ఆర్టికల్ ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు లోక్సభ రాజ్యసభ ఆమోదించిన బిల్లుల మీద సైన్ చేస్తే ఆర్టికల్ నెంబర్ 200 ప్రకారం ఏంటండి అంటే గవర్నర్ గారు వచ్చేసి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు మీద సిగ్నేచర్ చేస్తారండి. మరి ఏవైనా సరే ఇష్యూస్ ఉంటే ఆ బిల్లుకి సంబంధించి అప్పుడు 201 ప్రకారం ఏం చేస్తారంటే రాష్ట్రపతి గారికి రిజర్వ్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో పార్లమెంటు ఒక సమావేశం నుంచి ఒక సమావేశానికి మధ్య గల కాలాన్ని ఏమంటారంట? ఓకే, అంటే పార్లమెంట్లో మనకి 3 రకాల సమావేశాలు జరుగుతాయి కదా. ఒకటి బిఎండబ్ల్యూ అని. బిఎండబ్ల్యూ అంటే అర్థం ఏంటంటే మనకి బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, నెక్స్ట్ అలాగే మాన్సూన్ సమావేశాలు జరుగుతాయి, నెక్స్ట్ వచ్చేసి మనకి వింటర్ సమావేశాలు జరుగుతాయి అనమాట. బడ్జెట్, వింటర్ అండ్ మాన్సూన్ 3 సెషన్స్ జరుగుతాయి అనమాట. మరి ఒక సమావేశం నుంచి అంటే సాధారణంగా ఏంటండి అంటే ఒక సమావేశం నుంచి ఇంకొక సమావేశానికి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి జూన్లో వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అవుతాయి. సో వర్షాకాల సమావేశాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వింటర్ సెషన్ స్టార్ట్ అవుతాయి. అయిపోతా 15 డేసో 20 డేసో 1 మంత్ అవుతుంది, అది అయిపోతుంది. మరి ఆ వర్షాకాల సమావేశాలు అయిపోయిన దానికి మళ్ళీ వింటర్ సమావేశాలు స్టార్ట్ అయిన దానికి ఆ గ్యాప్ని ఏమంటారు అనేది క్వశ్చన్ అనమాట ఇక్కడ. సో చూద్దామండి. రిసెస్, ప్రోరోగ్, అడ్జర్న్ అండ్ ఫిలిబస్టరింగ్ అంట. సో ఆన్సర్ వచ్చేసి మనకి రిసెస్ అండి. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎవరైతే మనకి లెజిస్లేటివ్ మెంబర్స్ ఉంటారో ఒక సభ నుంచి మరొక సభకి గ్యాప్ తీసుకుంటారు అంటే వాళ్ళు రిఫ్రెష్ అవుతారని గుర్తుంచుకోవాలి మనం. నేను గుర్తుపెట్టుకుని అలాగా రిఫ్రెష్ అవుతారు, అందుకని రిసెస్ అని గుర్తుంచుకున్నాను నేను. సో చూడండి, అంటే ఒక సమావేశం నుంచి వేరే సమావేశానికి అనమాట ఆ గ్యాప్ని ఏమంటారంటే రిసెస్ అంటారండి. మరి ప్రోరోగ్ అంటే ఏంటి అంటే ఏం లేదు, యాక్చువల్లీ సమావేశాలు ప్రారంభం అవడం లేదా కంప్లీట్ అవ్వడాన్ని రాష్ట్రపతి గారు మనకి అనౌన్స్ చేస్తారు. యాక్చువల్లీ ఏంటి ప్రారంభం అవడం అంటే సమాన్ అంటారనమాట. పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి, మీరు రండి కమాన్ అని చెప్పడం అనుకోండి ఎగ్జాంపుల్, మనం సమాన్ అంటారనమాట యాక్చువల్లీ. మరి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయిన వెంటనే అందరూ వచ్చేస్తారు, మనకి ఎంపీలు అందరూ కూడా వచ్చేస్తారనమాట. ఎలా వస్తారని చెప్పాం మనం? బిఎండబ్ల్యూ కారులో వస్తారని చెప్పాం కదా. ఏంటి బిఎండబ్ల్యూ కారులో రావడం వస్తారంటే బడ్జెట్ సమావేశాలు, మాన్సూన్ సమావేశాలు, అలాగే వింటర్ సమావేశాలు, ఈ 3 సమావేశాలు అనమాట. యాక్చువల్లీ ఈవెన్ స్టేట్లో కూడా మనకి అలాగే జరుగుతాయి, బిఎండబ్ల్యూ జరుగుతుంది అనమాట యాక్చువల్లీ. మరి ప్రోరోగ్ అంటే అర్థం ఏంటండి అంటే సమావేశాలు ప్రారంభం అవడాన్ని సమాన్ అన్నారు. సమావేశాలు కంప్లీట్ అయిపోయని చెప్పేసి కూడా రాష్ట్రపతి గారు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారండి, దాన్ని ప్రోరోగ్ అంటారు. ఎక్కడైతే మనకి గవర్నర్ గారు ఇస్తారు స్టేట్ లెవెల్లో అయితే. ఓకేనా. అడ్జర్న్ అనేది ఏంటండి అంటే దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అనమాట. ఓకేనండి. లోక్సభ స్పీకర్ కానీ, రాజ్యసభ చైర్మన్ కానీ, లేదంటే శాసనమండలి చైర్మన్ కానీ, లేదంటే శాసనసభ స్పీకర్ కానీ అనౌన్స్ చేస్తారండి. అడ్జర్న్ అంటే సభను తాత్కాలికంగా వాయిదా వేయడం. ద హౌస్ ఈజ్ అడ్జర్న్ ఫర్ 10 minutes ఆర్ 15 minutes ఆర్ 1 hour అలా చెప్పడం అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. సో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కొంతమంది అనూహ్యంగా తిరుగుబాటు చేసి పడగొట్టడాన్ని ఏమంటారంట? అంటే ఏదైనా సరే గవర్నమెంట్ అనేది అధికారంలో ఉంది, పవర్లో ఉందనుకోండి, సడన్గా ఏంటంటే వాళ్ళకి ఏదో అసంతృప్తి వచ్చి ఓకే, సో వాళ్ళు కనుక ప్రభుత్వాన్ని కనుక వెంటనే పడగొడుతుంది, సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ దాన్ని ఏమంటారంటే ఆప్షన్స్ కూడీటా, ఫిలిబస్టరింగ్, బూట్ లెగ్గింగ్ అండ్ హార్స్ ట్రేడింగ్. ఆప్షన్స్ చూస్తే ఇది వచ్చేసి మనకి కూడీటా అండి. సో ఈరోజు మనం బాలు ఐక్యూ కమ్యూనిటీలో కూడా అడిగాను, యూట్యూబ్ కమ్యూనిటీలో. సో మీరు ఒకసారి అది కూడా చెక్ చేసుకోవచ్చు. మరి కూడీటా అంటే అర్థం ఏంటి అంటే మనకి ఏదైతే పవర్లో ఉంటుందో గవర్నమెంట్ దాన్ని సడన్గా కనుక అనూహ్యంగా పడగొడితే ఓకేనండి, దాన్ని కూడీటా అంటారండి యాక్చువల్లీ. మరి నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దామండి. ఫిలిబస్టరింగ్ అని ఇచ్చాము అక్కడ. ఏంటి ఫిలిబస్టరింగ్ అంటే ఏదైనా సరే ఒక బిల్లు మీద డిబేట్ జరుగుతుంటే ఎవరైనా సరే ఒక పర్సన్ అనమాట ఓకే వాళ్ళ యొక్క డిబేట్ని అంటే ఆ బిల్ అనేది ఆమోదం పొందకుండా ఉండడం కోసం ల్యాగ్ చేయడం అనమాట. ఆయన తనకి స్పీచ్ అనేది ల్యాగ్ చేయడం అంటే ఆయన కానీ ఆమె కానీ లెజిస్లేటివ్ మెంబరు తన యొక్క స్పీచ్ని కనుక ల్యాగ్ చేస్తుంటే దేన్ని మనకి ఆ బిల్ అనేది చట్టంగా మారకుండా ఉండడం కోసం
అనవసరంగా కనుక స్పీచ్ ఇస్తే దాన్ని ఫిలిబస్టరింగ్ అంటారనమాట. అండ్ బూట్ లెగ్గింగ్ అంటే అర్థం ఏంటంటే లైసెన్స్ లేకుండా మద్యం షాపులు నిర్వహిస్తే దాన్ని బూట్ లెగ్గింగ్ అంటారండి యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ హార్స్ ట్రేడింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం సరైనటువంటి మ్యాజిక్ ఫిగర్ కనుక ప్రభుత్వానికి లేనప్పుడు ఓకే బేరసారాలు చేసే అవకాశం అనమాట. అంటే శాసనసభ్యుల్ని కొనడానికి కానీ ఓకే బేరసారాలు చేసేదాన్ని హార్స్ ట్రేడింగ్ అంటారు. బట్ దీని ఆన్సర్ వచ్చేసి మనకి కూడిట అండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఏ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, సాధారణ ఎన్నికల నిమిత్తం ఒక లోక్సభ నియోజకవర్గ ప్రాంతాన్ని ఎవరు నిర్ణయిస్తారంట? అంటే మనకి లోక్సభ అంటే తెలుసును, అంటే లోక్సభ నియోజకవర్గాలు ఏంటి, మనకి నియోజకవర్గం అంటే కాన్స్టిట్యుయెన్సీ అనమాట. అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే లోక్సభ నియోజకవర్గాలు ఉంటాయి. లోక్సభ అయితే మనకి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అసెంబ్లీ అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనమాట. అయితే మరి ఈ లోక్సభ నియోజకవర్గ ప్రాంతాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావా, లేదా డీలిమిటేషన్ ఆ సూచనలతో భారత ఎన్నికల సంఘమా, లేదా జనాభా లెక్కల కమిషనర్, లేదా గవర్నరా? చూడండి, దీని ఆన్సర్ వచ్చేసి మనకి బి అనమాట. యాక్చువల్లీ మనకి ఆర్టికల్ నెంబర్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తారండి, అంటే జనాభా లెక్కల తర్వాత సాధారణంగా. అయితే అప్పుడు జనాభా యొక్క పెరుగుదలని అలాగే తగ్గుదలని బేస్ చేసుకుని ఏంటంటే ఆ జనాభాకి ఎంత మంది, అంటే ఎంతమంది జనాభాకి ఒక లెజిస్లేటివ్ మెంబర్ రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో మనకి చెప్తారనమాట. సో వాళ్ళ యొక్క సూచనల ప్రకారం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది, ఎన్నికల సంఘం డిసైడ్ చేస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. ఓకే, మనకి జనాభా లెక్కలు కూడా సాధారణంగా ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి కండక్ట్ చేస్తారు. 2011లో జరిగే మనకి లాస్ట్ సెన్సస్. అయితే 2021లో జరగాల్సింది, బట్ బికాస్ ఆఫ్ ద కోవిడ్-19 ఎఫెక్ట్ వల్ల జరగలేదు, అది ఇంకా ప్రొలాంగ్ అవుతున్నాయి మనకి. సో కాబట్టి ఇవి క్వశ్చన్స్ అనమాట ఈ రోజుకి మనకి. సో ఎవరైనా సరే ఇప్పటిదాకా బాలయ్యకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎగ్జామ్స్కి సరిపడినటువంటి మంచి కంటెంట్ డెఫినెట్గా మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఎంతసేపు వీడియో మనం ప్లాన్ చేసాం అనేది కాకుండా ఎంత కంటెంట్ ఇచ్చామన్న దాని మీద 100% ఫోకస్ చేస్తాను. నేను మంచి క్వశ్చన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అది కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, లేదా ఇండియన్ హిస్టరీ అవ్వచ్చు, లేదా సొసైటీ అవ్వచ్చు, ఎనీ టాపిక్ అనమాట. మీకు ఎకనామిక్స్ అవ్వచ్చు, ఏ టాపిక్ ఇచ్చినా సరే మంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవరైనా సరే ఇప్పటిదాకా యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. సో నా క్లాసెస్ అనేది మీకు కంప్లీట్గా థియరిటికల్గా మనకి యాప్లో దొరుకుతాయి. సో బాలు ఐక్యూ యాప్ అనమాట. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే యూ కెన్ డౌన్లోడ్ ద యాప్, అండ్ డిస్క్రిప్షన్లో లింక్లో కూడా మీకు యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్.